ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. కూటమి ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతోంది? అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అలాగే ఎన్డీఏలో ఉన్న కేంద్ర పెద్దలు ఇప్పుడు తీరా అధికారంలో వచ్చినాక కుర్చీలో కూర్చున్నాక ఆ ప్రజల మన్ననలు పొందేందుకు కానీ, ప్రజల మనసు గెలుచుకునేందుకు కానీ, ప్రత్యర్థులు నోరు మెదపకుండా పరిపాలన చేసేందుకు కానీ మొత్తం ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ఎందుకు? ఎన్నికలకు ముందు కొండలు కోణాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు తమ సొంత ఎమ్మెల్యేల నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనే పరిస్థితుల్లో నిలబడ్డం అంటే ఇంతకు మించిన అవమానం మరొకటి ఉంటుందా? తాజాగా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కూటమి పరిపాలనలో పనులు జరగడమే లేదు, అసలు ప్రజలకు చాలా దారుణంగా అన్యాయం జరుగుతుందంటూ స్వయంగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వయంగా ఒప్పుకుంటూ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం ఇది అని ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో అందరూ కూడా నోరు తెరిచారు. బీజేపీ కీలక ఎమ్మెల్యే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఎవరో ప్రత్యర్థులు వైసీపీ వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు చేసినాయి అంటే అది వేరే విషయం అండి. సాక్షాత్తు అధికారంలో ఉన్న సాక్షాత్తు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. కూటమి పరిపాలన పేర్లకు ఉంది కానీ పనులు ఎక్కడ ఏం జరగడం లేదు, ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది అంటూ స్వయంగా ఒప్పుకున్నారు. ముఖ్యంగా గండికోట నిర్వాసితుల విషయంలో ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో ఆదినారాయణ రెడ్డి మాటల్లోనే ఇక్కడ మనం విందాం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్వాసితులకు అండగా నిలబడి వారికి రావాల్సిన ప్రయోజనాల కోసం ఆయన కృషి చేశారు. కానీ నేడు చంద్రబాబు హయాంలో నిర్వాసితులకు కనీసం పరిహారం కూడా ఇవ్వడం లేదని, వారిని అనాథలుగా వదిలేశారని సొంత పార్టీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చెందుతుంటే నిజంగా నోరు తెరవని పరిస్థితి. గండికోట ప్రజలను కూటమి ముంచేసి వేరే ప్రాంతాలకు నీళ్లు తరలిస్తూ ఇక్కడి ప్రజలకు చాలా దారుణమైన అన్యాయం చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఈ ప్రభుత్వ ప్రాంతీయ విపక్షను ఎత్తి చూపింది అని ఆయన బల్లగుద్ది చెప్పారు. ముందుగా ఆదినారాయణ రెడ్డి గారికి సల్యూట్ కొట్టాలి. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినందుకు నిజంగా అభినందించాలి. అధికారం ఉంటే చాలు మన వాళ్ళు ఎంత దారుణమైన తప్పులు చేస్తున్నా, ఈ ప్రజలను అన్యాయం చేస్తున్నా నోరు మెదపని ఎమ్మెల్యేల ముందు ఈ ఎమ్మెల్యే తొడగొడుతున్న విధానం, వాస్తవాలు చెబుతున్న విధానానికి సల్యూట్ అంటున్నా. పనులు జరగనప్పుడు, ప్రజలకు మేలు చేయలేనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు? ఆదినారాయణ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నారు. కేవలం గండికోట సమస్య కాదు, ఇతర శాఖల్లో కూడా అభివృద్ధి శూన్యమని ఆయన కుండబద్దలు కొట్టేశారు. ఎంతటి దారుణమైన పరిస్థితి ఉందంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించే స్థాయికి వీళ్ళు వెళ్ళారు అంటే రాష్ట్రంలో పరిపాలన ఎంతలా కుప్పకూలిపోయిందో అనేది అర్థమవుతుంది. వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. అధికారుల మాట వినడం లేదని ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే చంద్రబాబు గారి అనుభవం ఎక్కడికో పోయింది అంటూ కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అధికారం అని కేవలం జగన్ను ఓడించాలనే చూశారు తప్ప అధికారం చేతికి వచ్చాక మనం ఏం చేస్తున్నాము, ఎలా పరిపాలన చేయాలి, ఎలా ప్రజల మన్నెలు పొందాలి, ఎలా ప్రజల మనసు దోచుకోవాలి అనేది మాత్రం వీళ్ళు చేయడం లేదనేది ఆయన చెబుతున్న మాట. వైఎస్ఆర్సీపీ హయాం వర్సెస్ కూటమి పరిపాలన గురించి కూడా ఆయన ఇక్కడ క్లియర్గా కుండబద్దలు కొట్టే విశ్లేషణ ఇచ్చారు. నిజానికి జగన్ గారి పరిపాలన సంక్షేమం, అభివృద్ధి బ్యాలెన్స్ చేస్తూ పోయింది. ఏ ఒక్క రైతుకు, ఏ ఒక్క నిర్వాసితుడికి అన్యాయం జరగకుండా నేరుగా లబ్ధి చేరుంది. కానీ నేడు కూటమి ప్రభుత్వం అరాచక పరిపాలన కొనసాగుతోంది. అభివృద్ధి అంటే కేవలం మాటలకే పరిమితం అయిపోయింది. అందుకే ఆదినారాయణ రెడ్డి లాంటి నాయకులు కూడా మంచి చేయకపోతే మీ పార్టీ బలపడదు అని హెచ్చరించాల్సిన పరిస్థితి వస్తుంది. రైతులకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు, భూములు కోల్పోయిన వారికి రావాల్సిన ప్యాకేజీలు అన్ని పెండింగ్ లోనే పడిపోతున్నాయి. ఇవి కేవలం ఆదినారాయణ రెడ్డి మాటలు మాత్రమే కాదు, రాష్ట్రంలో సామాన్య ప్రజలందరి అంతరంగాన్ని ప్రతిబింబిస్తున్న మాటలు ఇవన్నీ కూడా. మొత్తానికి కూటమి ప్రభుత్వం అసలు రంగు బట్టబయలైంది. సొంత ఎమ్మెల్యేనే అసంతృప్తికి రాజీనామాకు సిద్ధమవడం అంటే ఈ ప్రభుత్వ పతనానికి నాంది పలికినట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న ఈ కూటమి పట్ల ప్రజలు కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వచ్చే రోజుల్లో ఈ వ్యతిరేకత మరింత పెరగడం ఖాయం. దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బలంగా అడుగులు వేసేయాలి. అలా వేయగలిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపేదానికి ఏ శక్తి కూడా అడ్డం నిలబడదు. వీళ్ళు చేస్తున్న ప్రతి తప్పు రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కొండంత బలం, కొండంత ధైర్యం. ప్రతి అడుగు పాదయాత్ర శురువైనాక వీటినన్నిటిని కడిగి పారేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ప్రతిదీ హైలైట్ అవుతుంది, ప్రతిదీ ఇంపార్టెంటే అవుతుంది. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ కొట్టి ఖచ్చితంగా షేర్ చేయండి.